మస్జిద్లో వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా? అయితే తెలుసుకోండి, మస్జిద్లో కూడా వివాహాలు చేసుకోవచ్చు. కానీ మస్జిద్లో వివాహం చేసే సమయంలో అనేక షరతులు ఉంటాయి. దానిపైన అమలు చేయగలిగితేనే మీరు మస్జిద్లో వివాహం చేయండి, లేదంటే మీరు అనేక విధాలుగా పాపాలకి గురవుతారు. మొదటి షరతు ఏమిటంటే, మస్జిద్లో వివాహం చేసే సమయంలో పెళ్లి కొడుకు మాత్రమే మస్జిద్కి వెళ్ళాలి, పెళ్లి కూతురు మస్జిద్కి వెళ్ళరాదు. లేదంటే అది మస్జిద్ కాదు, అది ఒక ఫంక్షన్ హాల్ లాగా అయిపోతుంది. పురుషుడి యొక్క చూపు మహిళ పైన, మహిళ యొక్క చూపు పరాయ పురుషుల పైన ఉంటుంది. అందుచేత మహిళలు ఎవ్వరు కూడా పెళ్లి కూతురుతో సహా వారు మస్జిద్కి వెళ్ళకూడదు. రెండో షరతు ఏమిటంటే, మస్జిద్కి వచ్చేవారు వారు బిజినెస్ యొక్క మాటలు లేదంటే ప్రపంచంలో ఉన్న ఇతర మాటలు వారు అక్కడ మాట్లాడకూడదు. సోదరులారా, మరో విషయం ఏమిటంటే, మస్జిద్లో వివాహం చేసే సమయంలో మీరు ఎక్కువగా బ్యాండ్ బాజాలతో రాకూడదు, మరియు మీరు డీజే అస్సలు పెట్టకూడదు. డీజే పెట్టడం హరాం, పైగా మస్జిద్కి వెళ్తున్న సమయంలో డీజే పెట్టడం మరీ హరాం. దీన్ని గమనించండి. మరో విషయం ఏమిటంటే, పెళ్లి కొడుకు యొక్క వస్త్రాలు అనేక రకాలైన చమ్కీ ఉంటాయి. పువ్వు యొక్క దండాలు వారు వేస్తారు, సెహరా వేస్తారు. ఆ యొక్క సెహరాతో వారు మస్జిద్ లోపలికి వెళ్తారు. వాటి యొక్క పువ్వులు అనేవి రాలి కింద పడతాయి. పెళ్లి కొడుకు వారు ఎవరైతే వెళ్తారో వారు వెళ్ళే సమయంలో, అంటే రిటర్న్ అయ్యే సమయంలో అవన్నీ జమా చేసి మస్జిద్ బయట పారేయాలి. ఎందుకంటే అది మస్జిద్, అల్లాహ్ యొక్క ఇల్లు. దానిని శుభ్రం పెట్టడం అది మన యొక్క కర్తవ్యం. నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా సరే, నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, కానీ అది మస్జిద్. అక్కడ ప్రతి మనిషి, ఒక కలెక్టర్ అయినా ఒక బిచ్చగాడైనా, అందరూ అల్లాహ్ ముందు సమానమే. వీఆర్ ఆల్ ఈక్వల్. అందుచేత మీరు ఏ పొజిషన్ కూడా ఆలోచించకుండా, నేను ఒక పెద్ద మనిషిని కదా అని ఆలోచించకుండా మస్జిద్ ని శుభ్రం చేయడం. లేదంటే మీరు వివాహాలు చేసుకుని వెళ్ళిపోతారు. అదంతా మోజిన్, అక్కడ ఉన్న కమిటీ సభ్యుల పైన దాని యొక్క ప్రభావం చూపుతుంది. అందుచేత మీరు వివాహాలు చేసే సమయంలో వీటిని దృష్టిలో పెట్టుకొని వివాహం చేసుకోండి. వివాహం చేసే సమయంలో మస్జిద్లో వివాహం చేసే వారు ఎవరైతే ఉంటారో వారు స్పష్టంగా నికాహలో వచ్చే వారికి తెలియజేయండి. మస్జిద్ లోనికి వస్తున్న సమయంలో మస్జిద్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలి. లేదంటే మస్జిద్ లోనికి వచ్చి వివాహం అయిపోయిన తర్వాత గొంతులు వేసుకుని, పాటలు పెట్టుకొని, డాన్స్ చేసుకొని, మీ అందరికీ తెలిసింది అది మస్జిద్ అండి, అల్లాహ్ యొక్క ఇల్లు. మస్జిద్ లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవి పాటించే వారు మాత్రమే మస్జిద్ కి రావాలి. సోదరులారా, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే పాటించగలరో వారు మాత్రమే మస్జిద్ లో వివాహాలు చేసుకోండి, కానీ మిగతా వారు చేసుకోకండి. ఫంక్షన్ హాల్లో లేదంటే మీ ఇంటి దగ్గర వివాహాలు జరుపుకోండి. ఇన్షా అల్లాహ్, అల్లాహ్ మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలు నింపుతాడు. మస్జిద్లో వివాహం చేసుకోవడం సున్నత్.